కార్పొరేట్ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర్ హర్ మహాదేవ్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది చాలా మంచిదండి. సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది. అది జగన్మోహన్ రెడ్డి పెట్టింది కాదు. దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. దాన్ని సైడ్ ట్రాక్ పెట్టి దాన్ని ఏదో భూతం కింద చూపించి రాజకీయం చేద్దామని తెలుగుదేశం వాళ్ళు ట్రై చేస్తారు. రెండు చిన్న మిస్టేక్స్ జరిగాయి దాంట్లో. యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పిచ్చి పని ఏంటంటే అతను ఆయన ఫోటోలు పెట్టుకున్నాడు పట్టాదారు పాస్బుక్ మీద. అది కరెక్ట్ కాదు. దానివల్ల ప్రజలు భయపడిపోయారు. ఇదేంటి జగన్ రెడ్డి అంతా మా ల్యాండ్ అంటే పోతాడు. తర్వాత ఆ టైటిల్ డీడ్ కూడా అది ఎవ్వరు వాళ్ళు గవర్నమెంట్ దగ్గర పెట్టుకుంటుంటారు. దాంతో పని లేదండి. యాక్చువల్లీ టైటిల్ డీడ్కి ఇంకా అవసరం ఉండదు. ల్యాండ్ టైటిలింగ్ వచ్చిన తర్వాత మీకు టైటిల్ డీడ్ లేకుండా కూడా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. బేసిక్గా ఓనర్షిప్ ఈ ఒకరికి ఇచ్చేసారంటే వాడు వల్ల ఇంకా రిజిస్ట్రేషన్ అవుతుంది. అది ఇంకోటి రాదు. మల్టిపుల్ ఓనర్స్ ఒకే దాని మీద ఉండడానికి అవకాశం అబ్సల్యూట్గా ఉండదండి. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు మన ప్రస్తుతం జరిగేది ఏంటంటే ఇప్పుడు ల్యాండ్ క్లెయిమ్స్ ఒకే ల్యాండ్ మీద ఇద్దరు ముగ్గురు క్లెయిమ్ చేస్తారు. అది ఈ ప్రస్తుత సినారియోలో జరుగుతుంది. ఎలా జరుగుతుంది? పాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, 100 రూపాయల స్టాంప్ పేపర్లు ఉంటాయి కదా, 100 రూపాయల స్టాంప్ పేపర్లు బ్యాక్ డేటెడ్ ఉంటాయి. బ్యాక్ డేటెడ్ అంటే 10 ఏళ్ల క్రితము 20 ఏళ్ల క్రితము దాచుకుంటారు కొంతమంది. ఈ స్టాంప్ వెండర్లు ఉంటారు కదా, వాళ్ళు పాత స్టాంప్ పేపర్లు దాస్తారు. దాన్ని ఎక్కువ రేటుకి అమ్ముతారు. మీకు 10 ఏళ్ల క్రితం స్టాంప్ పేపర్ కావాలనుకోండి, స్టాంప్ పేపర్ వెళ్ళి బతుకుంటే వాడు చెప్తాడు మీకు 100 రూపాయలది 10,000 వద్దండి అంటాడు. మీరు ఒకటే కదా తీసుకుంటారు. తీసుకుని దాన్ని ఏం చేస్తారు, దాంట్లో మీకు కావాల్సిన రాసుకుని దాన్ని మీ సంతకాలు ఫోర్స్ చేసుకుని మాకు ఈ ల్యాండ్ని ఎవడో పలానా మనిషి అమ్మాడు అని చెప్పేసి రాసుకుంటారు. ఆ ప్రైమ్ ల్యాండ్. అప్పుడు దాన్ని పట్టుకుని మీరు వెళ్తారు కోర్టు. నాకు ఇతనైతే ఈ మధ్య కొన్నాడు, నేనైతే 15 ఏళ్ళ క్రితం కొన్నాను, సో నాదే ఫస్ట్ రైట్స్ నాదే అని చెప్పి కోర్టు. అది పెద్ద డిస్ప్యూట్ కింద అయిపోతుంది. ఇద్దరికి రిజిస్ట్రేషన్ ఉంది. వీడు రిజిస్ట్రేషన్కి పోతాడు, వాడు రిజిస్ట్రేషన్ అవుతాడు. మేబీ వీడికి రిజిస్ట్రేషన్ ఉండకపోవచ్చు, అయినా కూడా వీడికి ఒక డాక్యుమెంట్. ఈ కైండ్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉండవండి. కొత్త టైటిలింగ్ యాక్ట్ కానీ వస్తే డిస్ప్యూట్ కానీ ఎవడన్నా క్లెయిమ్ చేస్తే ఆ డిస్ప్యూట్కి డిస్ప్రూవ్ చేయడానికి మీరు వెళ్ళక్కర్లేదు కోర్టుకి. గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. గవర్నమెంట్ మీకు కాంపెన్సేషన్ కూడా చేస్తుంది. ఆ ల్యాండ్ తాలూకు వాల్యూని మీకు ఇప్పించవలసిన అవసరం ఉందండి. అంటే సంథింగ్ లైక్ కార్ ఇన్సూరెన్స్ ఉంది. కారుకు 15 లక్షలు పెట్టుకున్నారు, యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే దానికి ఇన్సూరెన్స్ వాడు డబ్బులు ఇస్తారు మొత్తం. సేమ్ వే మీరు రిజిస్ట్రేషన్ చేశారు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ డబ్బులు రిజిస్ట్రేషన్ అమౌంట్ గవర్నమెంట్కి అడిగారు. గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నాడు, మీకు డాక్యుమెంట్ ఇచ్చారు చేతికి. దానికి వాడికి గవర్నమెంట్ డబ్బులు తీసుకునేది తెలియదు. ఎందుకంటే వాడు ఎవరి కార్డు వాడికి రిజిస్టర్ చేస్తారు. అదేనండి, మల్టిపుల్ టైమ్స్ చేస్తారు. వాడికి రిజిస్ట్రేషన్ ఫీజు అందరూ అంతే కావాలి. అంతేగాని ల్యాండ్ మీద ఎవడున్నాడు అన్నది వాళ్ళు చూడవలసిన బాధ్యత వాడికి లేదు. క్లియర్గా చెప్పేశారు. అంచేత కానీ ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే ఓనర్షిప్, ప్రస్తుతం ఉన్న పొజిషన్ అన్నీ కూడా చెక్ చేసుకుంటారు గవర్నమెంట్ వాడు. చేసుకుని పక్కాగా రిజిస్ట్రేషన్ చేస్తారు. చేసిన తర్వాత ఏదైనా డిస్ప్యూట్ వస్తే దాని మీద ఆ ల్యాండ్ తాలూకు అమౌంట్ మొత్తం కూడా గవర్నమెంట్ ఎవరికైతే డిస్ప్యూట్ వచ్చిందో వాటికి అప్ చెప్పవలసిన బాధ్యత ఉంది. సో ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్సూరెన్స్ అనమాట ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దానివల్ల మీకు కోర్టులకి కేసులు తగ్గితే, తర్వాత ఏమో ఓనర్షిప్ మీద పక్కా క్లారిటీ ఉంటుంది. నువ్వా ఓనరు లేదా పక్కాడో తెలియని పరిస్థితిలో ఉండదు. ఇప్పుడు ఉంటాయి బోర్డు ఉన్నాయి. హైదరాబాద్ నుండో ఫ్లాట్స్ ఉంటే పాపం వాళ్ళకి బ్యాంక్ లోన్ కూడా ఉన్నాయి. అయినా కూడా దాని మీద ఇంకో క్లెయిమ్ ఎవరికో ఉంటుంది. ఇద్దరు క్లెయిమ్ చేస్తుంటారు. వీడు ఉన్నంతసేపే అక్కడ దానికి గవాలు తాళేసి వెళ్తే వాడు వచ్చి కూర్చుంటాడు అని చిన్న భయం. ఇలా ఉంటుందండి. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా మంచిది, ప్రోగ్రెసివ్గా ఆలోచించి పెట్టిన యాక్ట్ అది. దాన్ని ఇలాంటి ఫాల్స్ క్లెయిమ్స్ లేకుండా ఉండడానికనే పెట్టారు.
కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం దీనివల్ల ఏమిటంటే బినామీలు పెట్టుకుంటారు కదా మినిస్టర్లు వాళ్ళు. ఇప్పుడు నారాయణ గారు ఉన్నారు, చైతన్య నారాయణ ఉన్నాడు కదా, అతను చాలా ప్రాపర్టీ ఉంది దానికి. ల్యాండ్లన్నీ కూడా వాళ్ళ డ్రైవర్లు, వాళ్ళ పని వాళ్ళు, వాళ్ళందరికీ కూడా 2 ఎకరాలు 3 ఎకరాలు వాళ్ళ పేరు మీద బినామీ పెడతాడు. పెట్టి కాగితాలన్నీ ఆయన దగ్గర పెట్టుంటాడు. ఆ కాగితాలన్నీ వాళ్ళకి ఉందన్నట్టు కూడా తెలుసో తెలియదు అన్నమాట. ఓన్లీ సొంతంగా బెటర్ అంటే పెడతాడు. వాళ్ళు దాని మీద వచ్చే రెవెన్యూ అంతా కూడా వీళ్ళే తీసుకుంటారు. అంటే 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఏడాదికి 6,000 ఏదో వస్తుంది కదా, అవన్నీ కూడా వీళ్ళే తీసుకుంటాడు, నారాయణ గారు తీసుకుంటాడు. తర్వాత ఓనర్ అంటే పొజిషన్ అంతా కూడా నారాయణ దగ్గర ఉంటుంది. అయితే బినామీల కింద వీళ్ళు ఉంటారు పాపం, ఊరికే నామకే వాస్తే అంటారు కదా, అలాగే వీడి పేరు ఉంటుంది. కాకపోతే యాక్చువల్ పొజిషను అంతా హ్యాండిల్ చేయడం, అనుభవించడం కూడా నారాయణ ఓవర్ ఇట్ ఇస్ పొలిటికల్ లీడర్ చేస్తుంటాడు. ఈ బినామీ కింద పెట్టుకోవడానికి అవదండి. అందుకోసమని తెలుగుదేశం వాళ్ళు ఆ భావజాలం ఉన్న వాళ్ళు బినామీలు పెట్టుకుని బతుకుదామని అనుకునేవాళ్ళు. వాళ్ళు ఈ యాక్ట్ని రానివ్వకుండా చూస్తాం. దాని గురించి దుష్ప్రచారం చేసి రానివ్వకుండా చూద్దాం. దాంట్లో మీకు చెప్పాను కదా, ఇంకొక చిన్న మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే, మన వైఎస్ఆర్ ఆయన ప్రధానికి ఆయన మొహం పట్టేసింది, ఆయన ఫోటో పెట్టేద్దాం చూస్తాడు జగన్మోహన్ రెడ్డి. అది పెద్ద పొరపాటు. అది కొంచెం తగ్గించుకోలేను. ఆయన ఫోటో పెట్టుకోవడం వల్ల పీపుల్ భయపడిపోవడం మొదట. ఏంటి ఇంకా రాజశేఖర రెడ్డి కొడుకు మా భూములు కూడా పట్టుకుపోతాడా, ఈ మాట వస్తే అదే వాళ్ళ ప్రచారం. తెలుగుదేశం వాళ్ళ ప్రచారం ఏంటంటే, ఈ మాట వైఎస్ఆర్సీపీ వస్తే మీ భూములు మీవి కావు అంటాడు. అది కరెక్ట్ కాదండి. అది యాక్చువల్గా ఇది సెంటర్ తాలూకు స్కీమ్. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సెంటర్ నుంచి వచ్చింది ప్రపోజల్. అది మంచిదే, మోదీ గారు పెట్టింది చాలా మంచి ప్రపోజల్. అది ముందుకు వెళ్తేనే మంచిదని నా ఉద్దేశం. జై శ్రీరామ్. హర